ఈ రోజుల్లో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ప్రతి ఒక్కరూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూనే ఉన్నారు. చాలా మంది జీవితంలో ఇన్‌స్టాగ్రామ్ ఒక భాగంగా మారిపోయింది. అయితే అలాంటి సోషల్ మీడియా వేదికపైన చిన్నపిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ తీవ్రమైన వ్యవహారంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చాలా సీరియస్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటా ప్రతినిధులను వెంటనే పిలిపించి దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ నిర్వహించిన ఒక దర్యాప్తులో ఈ భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. భారత్లో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు పిల్లల లైంగిక దోపిడీ కంటెంట్ను ప్రోత్సహించేలా కొన్ని చెల్లింపు ప్రకటనలు కనిపించాయి. ఆ ప్రకటనల మీద క్లిక్ చేయగానే జనాలు నేరుగా టెలిగ్రామ్ యాప్లోని కొన్ని సీక్రెట్ ఛానళ్లకు వెళ్లేలా లింకులు పెట్టారు. అక్కడ కేవలం 99 రూపాయలకే చిన్నపిల్లల తప్పుడు వీడియోలను విక్రయిస్తున్నట్లు బీబీసీ తన నివేదికలో బయటపెట్టింది. ఇన్స్టాలో యాడ్స్ ఇచ్చి టెలిగ్రామ్లో ఈ అక్రమ వ్యాపారం నడుపుతున్నారు. అయితే ఈ కథనంపై ఇన్‌స్టాగ్రామ్ 24 గంటల తర్వాత స్పందించిందని బీబీసీ పేర్కొంది. అకౌంట్స్ను సస్పెండ్ చేశామని తెలిపినట్లు పేర్కొంది. దీంతో ఈ ఉదంతంపై వివరణ కోరుతూ కేంద్రం కూడా మెటాకు తాజాగా నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం మెటా కంపెనీపై ఇలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవడం ఈ ఒక్క వారంలోనే ఇది రెండోసారి. మొన్ననే వాట్సాప్లో యూజర్ నేమ్ అనే ఒక కొత్త ఫీచర్ తీసుకురావాలని మెటా కంపెనీ నిర్ణయించింది. అంటే అవతలి వాళ్లకు మన ఫోన్ నెంబర్ కనిపించకుండా కేవలం ఒక పేరుతోనే వాట్సాప్ వాడుకునేలా ఈ ఫీచర్ను డిజైన్ చేశారు. అయితే ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల మన దేశంలో ఆన్లైన్ దొంగతనాలు, సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తూ ఆ ఫీచర్ను ఇప్పుడే తీసుకురావద్దని వాట్సాప్కు నోటీసులు జారీ చేసింది. ఫోన్ నెంబర్ దాచేసి కేవలం యూజర్ నేమ్తో అకౌంట్లు తెరిస్తే మోసగాళ్లను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. దీనివల్ల అమాయకులను బెదిరించే ఫిషింగ్ దాడులు, అలాగే ఈ మధ్యకాలంలో ప్రజలను బాగా ముంచుతున్న డిజిటల్ అరెస్టు మోసాలు మరింత ఎక్కువవుతాయి. అంతేకాదు వేరే వాళ్ల పేర్లతో నకిలీ వాట్సాప్ ఖాతాలు సృష్టించి ప్రజలను సులభంగా బురిడీ కొట్టించవచ్చు. అందుకే ప్రభుత్వంతో చర్చలు పూర్తయ్యేదాకా ఆ ఫీచర్ను అస్సలు అమలు చేయవద్దని కేంద్రం స్పష్టం చేసింది. భారతదేశ ఐటీ చట్టాల ప్రకారం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి పెద్ద పెద్ద సోషల్ మీడియా సంస్థలు మన దేశంలో వ్యాపారం చేయాలంటే ఇక్కడి భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే. తప్పుడు కంటెంట్ను అడ్డుకోవడం, వాడే వినియోగదారుల ప్రాణాలకు, డబ్బుకు రక్షణ కల్పించడం ఆయా కంపెనీల కనీస బాధ్యత. ఈ నిబంధనలను గనుక ఉల్లంఘిస్తే ఇండియన్ ఐటీ చట్టం కింద ఆయా సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం మెటాకు క్లియర్ కట్ హెచ్చరికలు పంపింది. మరి మెటా ఇన్‌స్టాగ్రామ్ గురించి ఎలా స్పందిస్తుంది? వివరణలో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారనేది చూడాలి. అలాగే ఇది చిన్న పిల్లలకు సంబంధించిన విషయం కావడంతో అధికారులు కూడా సీరియస్గా తీసుకొని కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.